మీరెప్పుడైనా లెఫ్ట్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు. రైట్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు చాలా క్రియేటివ్‌గా ఉంటారు అని విన్నారా? కానీ ఇది నిజమేనా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మన మెదడు గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. మన మెదడు 2 భాగాలుగా ఉంటుంది. వాటిని లెఫ్ట్ హెమిస్ఫియర్ మరియు రైట్ హెమిస్ఫియర్ అంటారు. ఈ 2 భాగాలు కార్పస్ కలోసమ్ అనే నరాల వ్యవస్థ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. అందువల్ల అవి ఎప్పుడూ కలిసి పనిచేస్తూ సమాచారాన్ని పంచుకుంటుంటాయి. సాధారణంగా లెఫ్ట్ భాగం భాష, చదవటం, రాయడం, గణితం, విశ్లేషణ వంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటుంది. రైట్ భాగం చిత్రాలను గుర్తించడం, సంగీతాన్ని ఆస్వాదించడం, ఊహాశక్తి, స్థల అవగాహన వంటి పనుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఒక మనిషి పూర్తిగా లెఫ్ట్ బ్రెయిన్ పర్సన్ లేదా పూర్తిగా రైట్ బ్రెయిన్ పర్సన్ అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనం చేసే దాదాపు ప్రతి పనిలోనూ మెదడ్లోని 2 భాగాలు కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం. కొంతమంది విషయాలను చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. మరికొందరికి నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మరి దీనికి కారణమేమిటి? మన తెలివితేటలు ఒక్క కారణం వల్ల నిర్ణయించబడవు. అందులో వంశపారంపర్య లక్షణాలు, జన్యువులు, పెరిగిన వాతావరణం, విద్య, అనుభవాలు, ఆరోగ్యం, మనం చేసే సాధన వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రుల్నుంచి వచ్చే జన్యువులు మన మెదడు నిర్మాణం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే విధానం వంటి కొన్ని లక్షణాలపై ప్రభావం చూపవచ్చు. కానీ జన్యువులే మన భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించవు. ఒక మంచి విత్తనం ఉన్నా దానికి సరైన నీరు, నేల, సూర్యకాంతి లేకపోతే అది బాగా పెరగదు. అలాగే మనిషిలో ఉన్న సామర్థ్యాలు కూడా సరైన అవకాశాలు, కృషి, అభ్యాసంతో మరింత అభివృద్ధి చెందుతాయి. అందుకే ఒకరిని తెలివైనవారు లేదా తెలివి తక్కువవారు అని శాశ్వతంగా నిర్ణయించలేం. ప్రతి ఒక్కర్లోనూ ఏదో ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు కలల గురించి మాట్లాడుకుందాం. మనకు కలలు ఎందుకు వస్తాయి? మన శరీరం నిద్రలో ఉన్నప్పటికీ మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. ముఖ్యంగా ఆర్ఈఎం నిద్రదశలో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో మన జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ఊహలు కలిసి కలల రూపంలో కనిపిస్తాయి. కలలు ఎందుకు వస్తాయో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. కానీ అవి మెదడు సహజమైన పనితీరులో ఒక భాగమని భావిస్తున్నారు. మరి తలనొప్పి గురించి ఏమిటి? చాలామంది లెఫ్ట్ వైపు నొప్పి వస్తే లెఫ్ట్ బ్రెయిన్ సమస్య, రైట్ వైపు నొప్పి వస్తే రైట్ బ్రెయిన్ సమస్య అని అనుకుంటారు. కానీ ఇది చాలా సందర్భాల్లో నిజం కాదు. తలనొప్పికి నిద్రలేమి, ఒత్తిడి, నీరు తక్కువగా తాగడం, కంటి అలసట, మైగ్రేన్ వంటి అనేక కారణాలు ఉండవచ్చు. తరచుగా లేదా తీవ్రమైన తలనొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మరి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి? ప్రతిరోజూ సరిపడా నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి. ఇవన్నీ మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడతాయి. కాబట్టి నేను లెఫ్ట్ బ్రెయిన్ పర్సన్ లేదా నేను రైట్ బ్రెయిన్ పర్సన్ అని అనుకోవడం కంటే మన మెదడు మొత్తం కలిసి అద్భుతంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ విషయాలు తెలుగులో తెలుసుకోవాలంటే ఈ వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.